దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. చూసే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం. అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి జీవితంలో దేవుడైతే తన తీర్పు ముందే రాసిచ్చేశాడు. ఈ సమయం నుండి కూడా వృషభ రాశి వారికి జరగబోయేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. మీ జీవితంలో కొన్ని వింతకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. వీటి వల్ల మాత్రం వృషభ రాశి వారు కొంత అదృష్టాన్ని అలానే మరికొంత బాధను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చిన్నపాటి నష్టాలు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. కానీ మానసికంగా మాత్రం ఎంతో బాధపడతారు. అంటే వ్యాపార పరంగా మీరు ఎంతగానో నమ్మినటువంటి పార్ట్నర్లు కానీ లేదా వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. అయితే డబ్బు పోయినందుకు కూడా మీరు బాధపడరు. కానీ వారు చేసినటువంటి నమ్మక ద్రోహం ఏదైతే ఉందో దాని గురించి మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ యొక్క వ్యాపారాలు కనుక ఆపేసినట్లయితే మీరే నష్టపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీని గురించి బాధపడినప్పటికీ కూడా కాలం గడిచే కొద్దీ ఏం జరిగినా మన మంచిగా అనుకుంటే ఇది కూడా మనకు ఒక అనుభవాన్ని తెచ్చిందని మీరు ఈ యొక్క ఏదైతే ఎదురు దెబ్బ ఉందో దాన్ని కూడా బలంగా తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారు కొంచెం మెతక స్వభావం కలిగి ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీని కారణంగా కొంతమంది మాత్రం దీన్ని అదునుగా తీసుకొని వీరిపై ఆధిపత్యాన్ని చెలాయించాలని లేకపోతే ఈ వృషభ రాశి వారిని వారి కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీరు దగ్గరగా ఉన్నట్లయితే వారి నుండి వెంటనే దూరంగా ఉండండి. వారితో పరిచయాలు మీకు అస్సలు అనుకూలంగా ఉండవు. ఎందుకంటే నిరంతరం కూడా ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని అనగదొక్కడానికి మీరు వారి కింద ఉన్నట్లు వారి చెప్పు చేతలను నడుచుకున్నట్లు ఇతరుల ముందు చూపించుకోవడానికి చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి గతంలో చేజారిపోయి అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి దక్కడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. విద్య విషయంలో అయితే దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీరు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట్లో చిన్న చిన్న వ్యాధుల కింద ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి పనులు లేదా ఒత్తిళ్ల కారణంగా వారి యొక్క ఆరోగ్య పరంగా మీరు చేసేటువంటి అశ్రద్ధ ఏదైతే ఉందో దాని వల్ల ఎక్కువగా బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య పరంగా ఈ సమయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవడం మంచిది. అయితే ఈ రాశి వారు కోట్లు గడించే అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు. అదో ఒక వ్యక్తి కారణంగా మీకు రాబోతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని ముందుండి నడిపిస్తూ మీతో కొన్ని లాభకరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మీరు అనుకోని ఆకస్మిక ధన లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మొత్తం అన్ని రంగాలతో కంపేర్ చేసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు బాగా అనుకూలత కనిపిస్తుంది. గత కొంతకాలం నుండి ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారుల నుండి లేదా తోటి ఉద్యోగస్తుల నుండి మీరు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా కోరుకున్న విధంగా మీకు ఉద్యోగ ప్రదేశంలో స్థానం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు.
అలానే ఉద్యోగ రీత్యా ఏదైతే మీరు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్లు కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనులు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇప్పుడు వచ్చేటువంటి పై స్థాయి అధికారులతో ప్రశంసలు కూడా పొందుతారు. ఇక కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా ముఖ్యంగా ఒకరితో ఇబ్బంది అయితే ఉంటుంది. మీ యొక్క సంతానం మీ మాట వినకపోవడం, ఎదిరించడం, ఇతరుల మాటలు ఎక్కువగా విని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు కూడా వారితో పోటీగా సమానంగా పౌరుషంగా మాట్లాడటం కానీ కోపంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరే కొంచెం పెద్దతనాన్ని నిలబెట్టుకుని కొన్ని సందర్భాల్లో తగ్గి వారికి అర్థమయ్యేటట్లు చెప్పండి. గొడవలు పెంచుకోవడానికి మాత్రం అస్సలు ప్రయత్నించకండి. అలానే ఈ రాశికి సంబంధించి వివాహ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీకు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని తొందరలోనే పొందుతారు. దాంపత్య జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయి. దంపతుల మధ్య ఏర్పడినటువంటి ఇతర వ్యక్తుల కారణంగా మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరూ కూడా కుటుంబ అభివృద్ధికి, సంతానాన్ని ముందుకు నడిపించడానికి కలిసి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారు రాగి ఆహార పదార్థాలకు సంబంధించి, వస్త్ర పరిశ్రమలకు సంబంధించి వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటిలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో పాటుగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారంలో గతంలో మీరు ఎంతగానో నష్టపోయి ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం గతంలో వచ్చినటువంటి నష్టాలన్నిటినీ కూడా భర్తీ చేసే విధంగా లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగా కలిసి రాబోతున్నాయి. ఇక స్థిరాస్తుల కొనుగోలు చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేద్దాం అనుకుంటారు. కానీ దానికంటే విలువైంది లేదా దాని పక్కన ఉన్నటువంటి స్థిరాస్తిని కూడా కొనుగోలు చేసేస్తారు. ఆకస్మిక ధన లాభాలు అయితే ఉంటాయి. వంశ పారంపర్య అభివృద్ధిగా వస్తున్నటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటిని బలపరచడానికి, వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు ఈ మాసంలో ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. మంగళవారం రోజు ఇంట్లో పెద్దవారు అంటే మీ యొక్క తాతమ్మలు కానీ, నానమ్మలు లేదా స్త్రీ ఎవరైతే ఉంటారో తల్లిగారిచే కానీ కల్లుప్పు మరియు మిరపకాయలతో మంగళవారం రోజు దిష్టి తీపించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటికి పెద్దయిన స్త్రీ చేత దిష్టి తీపించుకున్నట్లయితే స్త్రీల సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు, చెడు కళ్ళ ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకంటే మన యొక్క మంచి కోరుకునే దానిలో మొదటి స్థానంలో ఉండేవారు ఎప్పుడూ కూడా స్త్రీలుగా చెప్పుకుంటాం. మన తల్లిగారు కానీ లేకపోతే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ కూడా మన కోసం మంచి జరగాలని కోరుకుంటారు. అటువంటి వారు బలమైన సంకల్పంతో కనుక దిష్టి తీసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.